మరొకసారి తెలంగాణలో ఇంకొక కొత్త పార్టీ వచ్చింది, ఎలా చూస్తారు? తప్పేలా పార్టీ పెట్టుకుంటే పార్టీకి సంబంధించిన తప్పకుండా వారికి శుభం జరగాలని కోరుకుంటా. కానీ పార్టీ పెట్టిన నాడే అపశకనం లాగా ప్రభుత్వాన్ని తిడితే మాకేదో పేరు వస్తుందని కూడా పొరపాటు. ఏకంగా మీ ముఖ్యమంత్రిని అందుకే ఆ వ్యాఖ్యలు చూస్తుంటే వాళ్ళు తొందరగా రాజకీయాలు ఏదో జరగాలని కోరుకుంటారు. 10 సంవత్సరాల పాపం మీ వెంట ఉంది. మేమేం కోరుతున్నామంటే కవిత గారు తప్పకుండా మీకు రాజకీయ పార్టీగా స్వాగతం చెప్తాను. కానీ ముందు ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రభుత్వానికి బాధ్యత గల ప్రతిపక్షంగా రావాలని మీరు కోరుకుంటే సామధాన భేద దండ ఉపాయాలు అంటారు. ముందు సామరస్యంగా ఏం సలహాలు తీసుకుంటే బాగుంటుంది, ప్రభుత్వం ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయి చెప్పండి. ఏం లేదు అట్టుగానే ఇష్టం ఉన్నట్టుగా తిరిగితే మీడియా కవరేజ్ వస్తుంది కావచ్చు, కానీ పబ్లిక్ అప్రిషియేషన్ రాదు. అంటే ముఖ్యమంత్రి కరుడు కట్టిన ముఖ్యమంత్రి, ఒక హిట్లరు, అది ఇది నియంత అని చెప్పేసి పెద్ద కదా ఆ వ్యాఖ్యల వల్ల మీరు చూయిస్తారు మాట్లాడతారనే ఆలోచన ఉండొచ్చు. దాంతో ప్రజల దగ్గర ఏం లాభం జరగదు. ప్రజల అంశాల మీద ప్రజల సమస్యల మీద ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి అవి కానప్పుడు సామధాన భేద దండాలుగా లాస్ట్కు ప్రభుత్వం మీద ఉద్యమం చేయి.